జనరల్ మేనేజర్గా పనిచేయటం, ఇవన్నిటి వల్ల ఇది సాధ్యమైందా, లేక చిన్నప్పటి నుంచే ఇట్లనా మీరు, అంటే ఇంత స్పష్టత ఉండేదా మీ దగ్గర? అంటే నా తల్లిదండ్రుల పాత్ర అంటే దీస్ థింగ్స్ కమ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ టు. ఏ ఫ్రీడమ్ ఫైటర్ ఇష్టం సార్ మీకు? మహాత్మా గాంధీ ఇష్టం, అంబేద్కర్ ఇష్టం. అరే అమ్మ ఇట్లానే అని చెప్పని బాధపడి నేనన్నా ఇక సరే ఎట్లనే అంటావా అన్నావులే అనుకున్నా. దెన్ ఐ మేడ్ కాన్షియస్ ఎఫర్ట్, సీరియస్ ఎఫర్ట్, గ్రామర్ నేర్చుకున్నాను. తర్వాత ఐ యూస్ టు వాచ్ టెలివిజన్ ఇంటర్వ్యూస్, టీవీ ఇంటర్వ్యూస్ చూస్తుంటే. ఈ రాజకీయ జీవితానికి ఓయూ బ్యాక్గ్రౌండ్ అనేది ప్రభావం చూపించిందా ఎంతవరకు అంటే? సంఘం అంటే ఆర్ఎస్ఎస్లో అన్ని కూడా పాలిటిక్స్ అన్నారు. అక్కడి ఫస్ట్ పీఆర్పీతో ఎట్లా మీకు ఎట్లా కుదిరింది? పీఆర్పీతో ఫస్ట్ మీ రాజకీయ ప్రస్థానం అంటే నాకు ఒక ఇచ్చమ్మా మొదటి నుండి, నేను చెప్పా కదా 14లో టికెట్ రాలేదు. టికెట్ రాకపోయేటప్పుడు కొంత మనసు చివుకు అనిపించింది. పోటీకి వనికిరావు అంటాడు. పోటీకి వనికిరావు అంటే ఎట్లా? ఆయన ఎంత ఇల్లాజికల్ ఫెలో అంటే ఐఎమ్ సారీ. 10 రోజుల్లో నేను 35,000 ఓట్లు తెచ్చుకున్నా. అవును. ఎంతమంది వెన్నుపోట్లు పొడిచిండ్రు. కంటెంట్ ఉన్న వాళ్ళు రాజకీయాల్లో రాణిస్తారు, వాగ్ధాటి ఉన్న వాళ్ళు పాలిటిక్స్లో షైన్ అవుతారు, పలు భాషలు తెలిసిన వారు ఎల్లలు దాటి ఎదుగుతారు, సబ్జెక్ట్ వాయిస్ రెండు ఉన్నవాళ్ళు పాలిటిక్స్లో అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారికి గెలుపు ఓటములతో సంబంధం ఉండదు, వాళ్లకు తెలియని విషయం అసలే ఉండదు. అలాంటి వారే ఇవాల్టి మన గెస్ట్, నల్గొండ జిల్లాకు చెందిన బీసీ బిడ్డ దాసోజు శ్రవణ్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఎట్లున్నారు సార్? చాలా బాగున్నా. చాలా థ్యాంక్ యూ ఫర్ ఎ వెరీ మోడెస్ట్ ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ వాయిస్ విన్న వాళ్ళు, మీ మాట తీరు విన్న వాళ్ళందరూ కంచు కంఠం అంటారు. బహుభాషల్లో అనర్గళంగా మాట్లాడటం మీ అంతా ఇంకా ఏ పొలిటీషియన్కి ప్రస్తుత కాలంలో అసలు రాదు అంటారు. ఇలాంటి మాటలు చాలా వినటం కాదు, యాజ్ ఏ యాంకర్ నేను ఎంతో కొంత ఎంఏ తెలుగు చదువుకున్న యాంకర్ని, ఎంతో కొంత స్పష్టత ఉంది అని అనుకుంటున్న యాంకర్ని కూడా నేను మీ వే ఆఫ్ టాకింగ్కి ఫ్యాన్. ఇట్లా మీతో ఎంతోమంది చెప్పి ఉంటారు. బ్యాక్గ్రౌండ్కి వస్తే మీరు ఒక ఎంఏ, ఎంబీఏ ప్లస్ ప్రముఖ కంపెనీల్లో హెచ్ఆర్ హెడ్గా వర్క్ చేయటం, అలాగే మహీంద్రా టెక్లో జనరల్ మేనేజర్గా పనిచేయటం, ఇవన్నిటి వల్ల ఇది సాధ్యమైందా, లేక చిన్నప్పటి నుంచే ఇట్లనా మీరు, అంటే ఇంత స్పష్టత ఉండేదా మీ దగ్గర మాట్లాడే విషయంలో? అంటే నా తల్లిదండ్రుల పాత్ర అంటే దీస్ థింగ్స్ కమ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ టు. సో మేబీ బికాస్ ఆఫ్ మై ఫాదర్ అండ్ మదర్ కాంట్రిబ్యూషన్. తర్వాత కొంత విద్యార్థి ఉద్యమాల్లో పనిచేశాను. చిన్నప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో తర్ఫీదు పొందినటువంటి వాడిని. తర్వాత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేశాను. సీరియస్ స్టూడెంట్ మూమెంట్స్లో పనిచేశాను. తర్వాత మొదటి నుండి కూడా కొంత ఈ స్వాతంత్ర సమర పోరాటాలు కానీ, చరిత్ర కానీ తెలుసుకోవడము, వాళ్ళ వల్ల ఇన్స్పైర్ అయినటువంటి వాడిని. కాబట్టి మేబీ దట్స్ హౌ ఐ. ఏ ఫ్రీడమ్ ఫైటర్ ఇష్టం సార్ మీకు? మహాత్మా గాంధీ ఇష్టం, అంబేద్కర్ ఇష్టం. దీస్ ఆర్ ఆల్ గ్రేట్ మెన్ ఆఫ్ దిస్ కంట్రీ. సో బాల్యం అంతా ఎక్కడ జరిగింది? ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? నేను నల్లగొండ ఎల్లారెడ్డిగూడెం అని నార్కట్పల్లి నుండి నల్గొండ పోతుంటే ఉంటుంది, ఫస్ట్ విలేజ్ ఆఫ్టర్ నార్కట్పల్లి. అక్కడ అది మా స్వస్థలం. గ్రేట్ ప్లేస్. జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్. మీకు నల్గొండ బాగా తెలుసా ఏంటి? టెంపుల్ స్టోరీ చేసాం. జడల రామలింగేశ్వర స్వామి గుడి ఏమో అటువైపు ఊరు, అంటే అది చెరువుగట్టు అటువైపు, ఎల్లారెడ్డిగూడెం ఇటువైపు. ఎల్లారెడ్డిగూడెం మా సొంత ఊరు. ఆ చెరుగట్టు పోతుంటే భూములు ఉంటుండే మాకు. మేము రోడ్డు దాటి అటు సైడ్ భూములలో పోయి సద్దలు వండుతుంటే, ఆందాలు జొన్నలు వండుతుండే, పోయి అడల్లో తిరుగుతుంటే. సో దట్స్ మై ప్లేస్. ఐ బోర్న్ దేర్. అండ్ అక్కడ నుంచి నాన్న కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి ఉండేవాడు. సో మేము మొత్తం ఐదుగురం. నేను పెద్దవాడిని. నా తర్వాత చెల్లె, షీ గాట్ మ్యారీడ్ టు ఒక ప్రొఫెసర్, ఐఐఎం బాంబేలో ఆయన ప్రొఫెసరు. తర్వాత తమ్ముడు ఐటీలో ఉన్నాడు. తర్వాత ఇంకొక ఇద్దరు చెల్లెళ్ళు, వాళ్ళు కూడా ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు. సో మై ఫ్యామిలీ ఈజ్ అబౌట్ 5.
సో అట్లా నల్గొండ ఇంకా విద్యాభ్యాసం అంతా కూడా నల్గొండలో అయింది. ఓకే. డిగ్రీ వరకు నల్గొండలో నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, తర్వాత నాగార్జున డిగ్రీ కళాశాల రెండిట్లో అక్కడ చదువుకున్నాను. చదువుకున్న తర్వాత ఒక సంవత్సరం అక్కడ ఉద్యోగం చేశా డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో డిస్పాచ్ క్లర్క్ ఉద్యోగం చేసి మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం అని చెప్పని హైదరాబాద్ వచ్చి ఓయో ఉస్మానియాకి వచ్చాను. ఇక అట్లా మై లైఫ్ స్టార్టెడ్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ. I joined MA Linguistics. Then I did my MBA there. After doing MBA, I have chosen to do PhD rather than getting into industry. అప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగాలు వస్తే కూడా పోకుండా నేను PhD చేస్తాను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్లో జాయిన్ అయినాను. సో ఐ వర్క్డ్ ఇన్ ఆస్కీ, బెల్లా విస్టా ఆస్కీలో పనిచేశాను ఫర్ 3 years of time. అప్పుడే PhD కంప్లీట్ చేశాను. దెన్ ఐ వెంట్ టు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఉస్మాన్ యూనివర్సిటీ. ఇంగ్లీష్ మీడియమా సార్ మీరు? తెలుగు మీడియమే అమ్మా. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎక్కడ సాధ్యమైంది? అంటే కాన్షియస్గా నేర్చుకున్నా, సీరియస్గా. నేను చాలా మందికి చెప్తుంటాను ఇది. దేర్ వర్ అకేషన్స్ ఇన్ మై ఫస్ట్ జాబ్ ఎట్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్. ఐ స్టిల్ రిమెంబర్ ఆన్ ద స్టేర్ కేస్ ఐ వాజ్ వాకింగ్ విత్ మై సీనియర్ ఫ్యాకల్టీ. ఆయన పేరు సునీల్ ఉన్ని గుప్తన్, ఈజ్ అలైవ్ నౌ. ఆయన పెద్ద మనిషి. ఆయన దగ్గర ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఓ రోజు ఉండి ఆయన మాట అన్నాడు, శ్రవణ్ యూ కెన్ టాక్ టు మీ ఇన్ తెలుగు, నాట్ నెసరీ దట్ యూ హ్యావ్ టు టాక్ టు మీ ఇన్ ఇంగ్లీష్ అన్నాడు. అరే అమ్మ ఇట్లానే అని చెప్పని బాధపడి నేనన్నా ఇక సరే ఎట్లనే అంటావా అన్నావులే అనుకున్నా. దెన్ ఐ మేడ్ కాన్షియస్ ఎఫర్ట్, సీరియస్ ఎఫర్ట్. గ్రామర్ నేర్చుకున్నాను. తర్వాత ఐ యూస్ టు వాచ్ టెలివిజన్ ఇంటర్వ్యూస్, టీవీ ఇంటర్వ్యూస్ చూస్తుంటే, న్యూస్ పేపర్స్ చదివేటోళ్ళము. అట్లా అంటే ఒక కాన్షియస్గా భాష పట్ల పట్టు రావాలా అనేది ఒక ఐ మీన్ ఇట్స్ అన్ ఎఫర్ట్. సో అది నేర్చుకోవచ్చు ఎవరైనా అని నేను చెప్తుంటా. ఎవరికైనా భాష వస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ దట్ యూ హ్యావ్ టు పుట్ దట్ ఎఫర్ట్. నాకు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు అని ఎవరు అనొద్దు. ఇట్ ఈస్ జస్ట్ దట్ మనస్సులో దించుకోవాలి. నాకు బాగా గుర్తు ప్రొఫెసర్ పరమేశ్వరన్ అని మా ప్రొఫెసర్ ఉంటుండే, సైకాలజీ ప్రొఫెసర్, వన్ ఆఫ్ దోస్ వెరీ ఎమినెంట్ స్కాలర్స్ ఇన్ సైకాలజీ. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ నేను ఐ కేమ్ ఫ్రమ్ రూరల్ ఏరియా, నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఐ వాంట్ లెర్న్ ఇంగ్లీష్. దట్ సన్ యూ థింక్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ వాంట్ టాక్ ఇన్ ఇంగ్లీష్ అన్నాడు. థింక్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఫీల్ ద వరల్డ్ ఇన్ ఇంగ్లీష్ అన్నాడు. ఫీల్ ద వరల్డ్ ఇన్ ఇంగ్లీష్, లుక్ ఎట్ ద వరల్డ్ ఇన్ ఇంగ్లీష్ అన్నాడు. అర్థం యద్భావ్ అంటే మనం ఏమనుకుంటే అదే నోట్లకి వెళ్ళి వస్తుంది కదా మనం అనుకున్నది. సో ఫీల్ ద వరల్డ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఎవ్రీథింగ్ విల్ ఆటోమేటిక్లీ. సో అట్లా ఏదో ఇంగ్లీష్ నేర్చుకున్నాం. But still, I think there's a lot more to be learned. Language is an ocean. Yes. మీ రాజకీయ జీవితానికి ఓయూ బ్యాక్గ్రౌండ్ అనేది ప్రభావం చూపించిందా? ఎంతవరకు అంటారు? సంఘం అంటే ఆర్ఎస్ఎస్లో అంటే సోషల్ సెన్సిటివిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సమాజం పట్ల ఒక బాధ్యతగా ఉండాలా అనేటువంటిది నేను సంఘ శాఖలో నేర్చుకున్నా. తర్వాత అది వివేకానంద సాయం శాఖ అని నల్లగొండలో. చిన్నప్పుడే నేను 6వ తరగతి 7వ తరగతి చదివేటప్పటికే నేను శాఖలో ఉండేవాడిని. అప్పుడే ప్రార్థనా ప్రముఖు, తర్వాత ముఖ్య శిక్షకు అదంతా చేశాను అక్కడ. సో అక్కడి నుండి తర్వాత విద్యార్థి పరిషత్ కార్యకర్తగా. సో ఈ 2 సంస్థలు సీరియస్గా నా పైన ఇంపాక్ట్ చూపెట్టినటువంటి. తర్వాత నేను జూనియర్ కాలేజీలో యాక్టివ్గా విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నా, డిగ్రీ కాలేజీలో అట్లా ఉన్నా. యూనివర్సిటీకి వచ్చినాక ఇంకా ఇప్పుడు తల్లిదండ్రులు లేరు కదా, ఎంబడి యూఆర్ ఫ్రీ, నెబడి క్వశ్చన్, నువ్వు ఎప్పుడు వచ్చినావు ఎప్పుడు పట్టినా అడిగేటోళ్ళు లేరు. సో కొంత ఇంటెన్స్గా పనిచేసినాను. సో ఐ కంటెస్టెడ్ ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా కంటెస్ట్ చేశా. ఫస్ట్ ఇయర్లో స్పోర్ట్స్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ. మా టైంలో కొంచెం క్రికెట్ అవన్నీ ఆడేవాళ్ళం అప్పుడు. పాలిటిక్స్లో బాగా యాక్టివ్ అవుతున్న కొద్దిగా ఆటలు పోయినాయి, అన్నీ పోయినాయి. పొద్దున్న లేస్తే ఇదే పంచాయతీ ఉంటుండే. సో మా టైంలో బాగా వాయిలెన్స్ జరిగింది, నక్సల్స్తో కొట్లాటలు ఉంటుండే, రాడికల్స్తో. చాలామంది మిత్రులు చచ్చిపోయారు, దగ్గర ఉన్న మిత్రులు చచ్చిపోయారు. అప్పుడే ఎలక్షన్స్ బంద్ చేసింది. సో అట్లా విద్యార్థి ఉద్యమాలు, రాజకీయము ఇవన్నీ కూడా ఫస్ట్ పిఆర్పితో మీకు ఎట్లా కుదిరింది? పిఆర్పితో ఫస్ట్ మీ రాజకీయ ప్రస్థానం అంటే నాకు ఒక ఇచ్చమ్మా మొదటి నుండి. నేను చెప్పా కదా మీకు, నేను చిన్నప్పటి నుండి సంఘలో శిక్షితున్నాయి, తర్వాత విద్యార్థి పరిషత్లో కార్యకర్తగా ఉండి ఎదిగినటువంటి ఒక వ్యక్తిగా రాజకీయాల్లో ఉండాలనేటువంటిది ఒక బలమైనటువంటి ఆకాంక్ష. దట్స్ ఏ ఇచ్, ఐ యూజ్ దట్ వర్డ్ కాల్డ్ ఇచ్. అయితే పాలిటిక్స్లో గాడ్ ఫాదర్ ఉండాలా, యూ షుడ్ బిలాంగ్ టు ఏ
లిటిల్ బెటర్ కమ్యూనిటీ. ఇవాళ రేపు ఆధిపత్య కులం అంటాం కదా, ఆధిపత్య కులంలో ఉండాలా, డబ్బు ఆర్థికం ఉండాలా, ఆధిపత్య కులం ఉండాలా, ఇవన్నీ. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ హ్యావ్ చూజన్ టు గో టు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. నాది MBA అయిపోగానే నాకు 2 కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయి. 2 కూడా, ఒకటి 6,000 జీతం, ఒకటి 7,000 జీతం. సత్యం కంప్యూటర్స్లో నేను ఏదైతే 18 ఏళ్ల తర్వాత జాయిన్ అయినో, 2000 సంవత్సరంలో, 10 years తర్వాత నేను సత్యం కంప్యూటర్స్లో మళ్ళీ జాయిన్ అయ్యాను. అది నేను MBA అయిపోయిన కొత్తలోనే నాకు ఉద్యోగం వచ్చింది. రామలింగరాజు గారు ఇంటర్వ్యూ చేశారు అది అప్పుడు. ఆయన చిన్న మారుతి కారులో మా డిపార్ట్మెంట్కి వచ్చుండేవాడు. మేఫేర్ కాంప్లెక్స్లో చిన్న గిట్లనే ఒక చిన్న ఆఫీస్ అప్పుడు. సో దే ఇంటర్వ్యూడ్ అండ్ ఆఫర్డ్ మీ అ జాబ్. తర్వాత నోపాన్ ఇండియా లిమిటెడ్ అని ఈ ఫ్లై బోర్డ్స్ తయారు చేస్తారు కదా, ప్లైవుడ్ అంటారు కదా, ప్లైవుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దాంట్లో పర్సనల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం. అదొక 6,000 ఎంతో జీతం అప్పుడు. మంచి జీతం. ఐమ్ టాకింగ్ టు 1990. అయితే వెంకట సుబ్బయ్య వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, అరే దిస్ ఫెలో ఇస్ గుడ్ యార్, విల్ బి మోర్ గుడ్ టు హ్యాండిల్ యూనియన్స్ వీటిని తీసేసుకుందాం అని చెప్పని 2 ఆఫర్ చేసినారు. నో యా. సో దెన్ ఐ సెడ్ ఐ విల్ వాంటెడ్. నాకు పబ్లిక్ లైఫ్ మీద ఇంట్రెస్ట్. మనం ఎట్లా పాలిటిక్స్ పోలేకపోతున్నాం, రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో పోలేకపోతున్నాం. ఈ ప్రొఫెసర్ హరగోపాల్ లెక్కనో, లేకపోతే ప్రొఫెసర్ శేషగిరిరావు గారని, ప్రొఫెసర్ మనోహర్ రావు గారని అప్పుడు బాగా అంటే లెఫ్ట్ ఏమో హరగోపాల్, రైట్ వింగ్లోనేమో వీళ్ళంతా ఉండే. వీళ్ళని చూసి కనీసం మనము అకాడమిక్స్లో ఉంటే అట్లీస్ట్ ఈ సొసైటీకి దగ్గరగా ఉండగలుగుతాం, సోషల్ ఇష్యూస్ను వోకలైజ్ చేయగలుగుతాం అన్న ఉద్దేశంతో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్లో పడ్డాను. అట్లా 1500 జాయిన్ అయినా. 6,000 7,000 ఉద్యోగం మొదలుపెట్టి 1500 జాయిన్ అయినా. బట్ దట్స్ హౌ ఐ గ్రూన్. నేను చాలామంది చెప్తా, 1500తో ఉద్యోగం స్టార్ట్ చేసి నేను 36 లక్షలు సంవత్సరానికి జీతం తీసుకునే స్థాయికి ఎదిగినామంటే కష్టపడడం రాని, మీరు కూడా పడండి అని చాలామంది చెప్తుంటా. సో అట్లా అకాడమిక్స్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో నా క్లాస్మేట్ ఉండే MBAలో, శరత్ మరార్, ఈజ్ అ ప్రొడ్యూసర్. గబ్బర్ సింగ్ అని, తర్వాత ఇంకేదో 2-3 సినిమాలు పవన్ కళ్యాణ్తో తీశాడు. అతని ద్వారా అల్లు అరవింద్ గారు తెలుసు, అతని ద్వారా చిరంజీవి గారు, అతని ద్వారా పవన్ కళ్యాణ్ గారు. అండ్ పవన్ కళ్యాణ్ వాంటెడ్ టు మేక్ సమ్ మూవీస్ ఆన్ స్టూడెంట్ లీడర్స్, విద్యార్థి ఉద్యమాల మీద, ఏంది సైకాలజీ ఏంది, ఆ చర్చలలో కూర్చుంటుంటే మాట్లాడుతుంటే. సో దట్స్ హౌ వి స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ వెరీ క్లోజ్లీ. ఎప్పుడైతే ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోరం పెట్టాలని, తర్వాత ప్రజారాజ్యం పెట్టాలనుకున్నప్పుడు ఆయన అడిగాడు, అరే ఐ యూస్ టు హెల్ప్ హిమ్. అప్పుడేంటి, యూనో ఫర్ అన్ IT ప్రొఫెషనల్ మీరు సిస్టంలో లాగిన్ అయితే యు ఆర్ ఇన్ ద కంపెనీ, బికాజ్ 3-4 ఆఫీస్ ఉంటుండే ఆడున్నా. అట్లా ఆయనతో పాటు ఉండేవాళ్ళం, ఆఫీస్ పని చేసుకుంటూ ఆయన కొన్ని రోజులు హెల్ప్ చేసిన తర్వాత వన్ ఫైన్ డే ఆస్క్ మీ, యార్ 8 months ఆఫ్ టైమ్ యార్, లెట్స్ మేక్ ఎ డిఫరెన్స్ సొసైటీ, వదిలిపెట్టి ఉద్యోగం అంటే. ఆయన ప్రేరణ, ఇన్స్పిరేషన్, ఆపర్చునిటీ అనుకున్నది కూడా. అట్లా ఉద్యోగం వదిలిపెట్టి పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాను. ఆయన ద్వారా నేను రాజకీయంగా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి వచ్చినాను, కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్తో. 2009లో బీఆర్ఎస్లో జాయిన్ అయినారు, 14లో బయటకు వచ్చినారు. అంటే 9లో ఏమైందమ్మా, నేను 9లో MP పోటీ చేశాను. చిరంజీవి గారు, వన్ ఐ హావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు హిమ్, హీ గేవ్ మీ టికెట్ టు కంటెస్ట్ ఫ్రమ్ సికింద్రాబాద్ పార్లమెంట్ అండ్ ఆల్ దాట్. బట్ తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు అది నేను ఐ కుడ్ నాట్ డైజెస్ట్ ఇట్. అంటే మేము చిన్నప్పటి నుండి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని చెప్పని ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ జరిగిన అన్యాయాల గురించి మాట్లాడిన వాళ్ళంగా చిరంజీవి గారితో సామాజిక తెలంగాణ నినాదం ఇప్పించినాం. ఇవన్నీ చేసినటువంటి వాళ్ళము. ఆయన ఎప్పుడైతే వ్యతిరేక నిర్ణయం తీసుకున్నప్పుడు వ్యక్తిగతంగా అన్న అనేటువంటి ఒక దగ్గర సంబంధం ఉంటే కూడా ప్రజలు, సమాజం నా జాతంతా రోడ్డు మీద వచ్చి కొట్లాడుతుంది, కేసీఆర్ గారి నేతృత్వంలో మనం ఇట్లా ఇటు సైడ్ ఉంటే తప్పు అని చెప్పని దండం పెట్టి ఆయన చెప్పినాం, మీరు న్యూట్రల్గా ఉండండి, చంద్రబాబు నాయుడు లెక్క న్యూట్రల్గా ఉండండి అని అడిగినాం. ఆయన ఉండలేదు, పోయి చిత్తూరు పోయి తిరుపతి పోయి రిజైన్ చేశాడు. దెన్ ఐ రిజైన్ ఫ్రమ్ PRP, జాయిన్డ్ TRS, తెలంగాణ మూమెంట్లో పనిచేసినాం. 14లో టికెట్ రాలేదు. టికెట్ రాకపోయేటప్పుడు కొంత మనసు చివుకు అనిపించింది. 22 రీజాయిన్కి కారణం ఏంటి మరి? అంటే ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ బ్యాక్ టు మై హోమ్. నాకు కేసీఆర్ గారితో ఉన్న సాన్నిహిత్యం కావచ్చు, కుటుంబ సభ్యులతో ఉన్న సాన్నిహిత్యం, శోభమ్మ గారితో, వాళ్ళతో ఇంట్లో ఒక సభ్యుడిగా నన్ను ట్రీట్ చేశారు అప్పుడు కూడా. సో ఐ కమ్ బ్యాక్. బట్ రీజన్ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందే వస్తప్పుడు కార్లో ఎవరితో మాట్లాడి కూడా వచ్చిన
నువ్వు నేషనల్ స్పోక్స్ పర్సన్ ఉంటుంది కదా కాంగ్రెస్లో, రాహుల్ గాంధీ స్పీచ్లు ట్రాన్స్లేట్ చేస్తుంటివి, సోనియా స్పీచ్లు ట్రాన్స్లేట్ చేస్తుంటివి, నువ్వు అంత దగ్గర ఉంటుంది కదా, జయరాం రమేష్ వాళ్ళు వీళ్ళు అంటే కరెక్టే. నేను 9 ఏళ్ళు బండోడు పనిచేసినట్టు పనిచేశాను కాంగ్రెస్ పార్టీ. ఎవడు లేని టైంలో అద్దంకి దయాకర్ గారు, నేను, బెల్లయ్య నాయక్, పూర్ణ కైలాష్ అని మునుగోడులు ఉంటాడు ఇప్పుడు. అంటే పాపం ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఏం పదవులు లేవు, అంత అణగదొక్కబడ్డారు వాళ్ళు పార్టీలో. కొంతమంది గుప్పెడు 4-5 మంది కలిసి రోజు గాంధీ భవన్కి పోవాలా, కూర్చోవాలా, ప్రెస్ మీట్లు పెట్టాలా, పార్టీ ఐడెంటిటీని ఎగ్జిస్టెన్స్ను కాపాడిన వాళ్ళం. తర్వాత 18లో టికెట్ వచ్చింది. అదృష్టం, రాహుల్ గాంధీ గారు టికెట్ ఇచ్చినారు, ఖైరతాబాద్ నుండి టికెట్ ఇచ్చినారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ టికెట్ వచ్చింది. వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అది ఎట్లుంటుందంటే చెవులు పెట్టిన పుట్టల పాముల టైప్ వచ్చేసిండు. వచ్చినాడు వచ్చేయడమే ఉరుమురిమి ఎవరి మీద పడ్డాడు, మన మీద పడ్డాడు. దో ఐ సపోర్టెడ్ హిమ్ దట్ హీ షుడ్ బికమ్ ఏ ప్రెసిడెంట్ అండ్ హీ షుడ్. నువ్వు ఖైరతాబాద్లో పోటీ చేయొద్దు అంటాడు. అరే నేను ఎందుకు పోటీ చేయొద్దా, నాకేం ముక్కు వంకర ఉందా, మూత వంకర ఉందా, కాలు వంకర ఉందా, నేనేమన్నా ఏం లోపం ఉంది, నేను ఎందుకు పోటీ చేయొద్దు అంటే, లే నువ్వు పోటీ చేయొద్దు, నువ్వు బ్యాక్ ఎండ్లో ఉండాలి. నేను ఎందుకు బ్యాక్ ఎండ్లో ఉంటాను, నేను లైఫ్లో ఎప్పుడు బ్యాక్ ఎండ్ ఉండలే. సంఘ స్వయం సేవక్గా బ్యాక్ ఎండ్ ఉండలే, విద్యార్థి పరిషత్ కార్యకర్తగా బ్యాక్ ఎండ్ ఉండలే, పీఆర్పీలో బ్యాక్ ఎండ్ ఉండలేదు, తెలంగాణ ఉద్యమంలో ఫ్రంట్ ఫేస్ నేను. నన్ను ఇప్పుడు కాంగ్రెస్లో ఇన్నేళ్ళు నేను కాంగ్రెస్ ఫ్రంట్ ఫేస్ ఉండి నువ్వు బ్యాక్ ఎండ్లో పని చేయమంటే ఎట్లా అంటే, లేదు ఏం చెప్తుండే రీజన్, పోటీకి వనికిరావు అంటాడు. పోటీకి వనికిరావు అంటే ఎట్లా? ఆయన ఎంత ఇల్లాజికల్ ఫెలో అంటే, ఐఎమ్ సారీ, ఇలా ఎంత ఇవే కన్వర్జేషన్స్ అయినాయి నాకు. మీరు ఎందుకో ఇంట్రెస్టింగ్లీ యూఆర్ డ్రైవింగ్ దిస్ ఇంటర్వ్యూ ఆన్ దట్ పాయింట్. కోఇన్సిడెన్స్ ఇది ఎంత ఇల్లాజికల్ అంటే, నేను 18లో నాకు టికెట్ వచ్చింది, 10 రోజుల ముందు టికెట్ వచ్చింది. 10 రోజుల్లో నేను 35,000 ఓట్లు తెచ్చుకున్నా. అవును. ఎంతమంది వెన్నుపోట్లు పొడిచిండ్రు, ఎవరెవరు వెన్నుపోటు ఎట్లా పొడిచిండ్రు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే చాలామంది ఇక్కడ నాతో మాట్లాడిపోయి, అక్కడ ఆయన పేరేం పేరు, దానం నాగేందర్ బీఆర్ఎస్లో ఉండే అప్పుడు. దానం నాగేందర్ అప్పటికే ఆయన హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఉండే, మాజీ మంత్రి కాంగ్రెస్కి ఉండే కాబట్టి ఆ సంబంధాలు ఏదో ఉంటాయి కదా, లేనిదేని నడుస్తుంది కాబట్టి ఏమన్నా ఆయన అంత జరిగితే కూడా రకరకాల రీతుల్లో బూతులలో కొంత ఇబ్బందులు అయినప్పటికీ కూడా కార్యకర్తలు పనిచేసిన వాళ్ళు చాలా సిన్సియర్గా పనిచేసిన వాళ్ళు చేసినారు, కొంతమంది చేయలేదు. మొత్తానికి 35,000 ఓట్లు తెచ్చుకున్నా. అరే నేను 119 మంది పోటీ చేస్తే 101 మంది ఓడిపోతే ఆ 101 వ్యక్తిని నేను 101 మంది ఓడిపోతే నేను 101 వ్యక్తిని నేను, నువ్వు ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి, ఆ 101లో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు, కొడంగల్ ఓడిపోయాడు ఆయన. అరే నన్ను ఒక్కడిని నేను ఓడిపోయినావు కాబట్టి నువ్వు పనికిరావు, పోటీకి పనికిరావు అంటే నేను అన్యాయం అబ్బాయి, ఇది నేను కష్టపడ్డా కదా. ఎట్లా అంటే, లేదు ఆయనకి ఎవరో మిత్రుడు ఉన్నాడు, ఆ మిత్రుడిని లేపాలనుకుంటాడు, ఇంకెవరినో లేపుతాడు అంటే అదొక ఒక పెక్యులర్ మైండ్ సెట్ ఆయనది. ఎవరిని శాంతిగా ఉండనియాడు, ఆయన శాంతిగా ఉన్నాడు, ఇంకొని శాంతిగా ఉండనియాడు. నన్ను పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా తయారు చేసినాడు. నేను ఒకటే అడిగిన, నువ్వు కొడంగల్లో ఓడిపోతే నీకేం సంబంధం మల్కాజ్? నన్ను ఏమంటే నువ్వు ఖైరతాబాద్ నీకేం సంబంధం అంటే, నేను 40 ఏళ్ళు హైదరాబాద్లో ఉన్నా, నువ్వు నాకు అంటే నీకేం సంబంధమే మల్కాజ్గిరి? నీ ఇల్లు కూడా మల్కాజ్గిరి లేదు, నువ్వు కొడంగల్లో ఓడిపోయినావు కదా, మల్కాజ్గిరికి వచ్చి నువ్వెట్ట రాజకీయం చేస్తావు అని అంటే నేను కూడా ప్రశ్నించే గొంతుకనే, నేనేమన్నా నోరు మూసుకున్న గొంతుకని కాదు కదా, నేను ప్రశ్నించే గొంతుకనే అంటే, లేదు అని చెప్పని రకరకాలుగా ఇబ్బందులు, మానసిక క్షోభ. 101వ వ్యక్తి మీరు అయినప్పటికీ ఆ ఓటమికి కారణాలు ఏంటంటే ఏం విశ్లేషించుకున్నారు సార్? నేను ఒక్కడినమ్మా, ఐఎమ్ వన్ అమాంగ్ మెనీ. దట్ టైమ్ అమ్మ కేసీఆర్ గారు అన్డౌటెడ్లీ ఆయన ఇవాళ కాదు ఇంకా 20 ఏళ్ళు 50 ఏళ్ళు అయితే కూడా తెలంగాణ గడ్డ మీద ఒక టాల్ లీడర్. ఆయన తలదన్నేటువంటి ఒక నాయకత్వం రావాలంటే మళ్ళీ పెద్ద ప్రజా ఉద్యమం రావాలా, మళ్ళీ ఒక విప్లవం లెక్క వస్తే, ఆ విప్లవం నుండి ఎవరైనా నాయకుడు ఉద్భవిస్తే కేసీఆర్ ఇమేజ్ని దాటిపోతారు తప్ప లేకపోతే ఎవరు దాటలేరు. ఒక టాల్ లీడరు, ఆ టాల్ లీడర్షిప్, తర్వాత సక్సెస్ఫుల్ గవర్నెన్స్ ఫ్రమ్ 14 to 18, దెన్ వెరీ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. అసలు దేశంలో ఎవడు ఇమాజిన్ చేయనటువంటి ఒక రైతు బంధు పథకం, రైతును అప్పటిదాకా ఒక బానిసగా చూసేటువంటి ఒక సమాజం నుండి సడన్గా నేను మిత్తి వ్యాపారాల చుట్టూ తిరిగేటువంటి ఒక పరిస్థితి నుండి నేను ప్రభుత్వమే పెట్టుబడి ఇచ్చేస్తుందని చెప్పని దాన్ని ఒక పెట్టుబడి వ్యాపారంగా మార్చేసిండు. ఎవ్రీ ఫార్మర్ హ్యాస్ బికమ్ అన్ ఎంటర్ప్రినర్. ఇండస్ట్రియల్ ఎంటర్ప్రినర్కి ఎట్లయితే ఇన్సెంటివ్స్ ఇస్తుందో ప్రభుత్వము, అట్లా ఒక అగ్రికల్చరల్ ఎంటర్ప్రినర్, ఒక ఫార్మర్ను ఒక ఎంటర్ప్రినర్గా మార్చేసి డబ్బులు ఇచ్చేటప్పటికి పెద్ద ఎత్తున ఓట్లు కుదిరి 85 సీట్లు వచ్చినాయి. సో స్వింగ్ అది, ఆ స్వింగ్లో అందరూ కొట్టుకపోయినా నేను కొట్టుకపోయినా. నేను ఇంకా మేబీ ఒక 4 రోజుల ముందు ఉంటే నేను ఆర్డర్ వేరు చూపెడుతుండేవాడిని, గెలిచేవాడినేమో బహుశా. అంత స్వింగ్లో కూడా ఒక 4 రోజుల ముందు నాకు టికెట్ వచ్చుంటే, లేకపోతే కొంత ఎవరైతే చుట్టూ ఉన్న వాళ్ళు కొంత కాన్ఫిడెన్స్తో నాకు కోఆపరేట్ చేసి ఉంటే ఆ రోజు ఎన్నికల్లో, నేను ఐ వుడ్ హావ్ వన్. 35,000 టు గెట్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 days ఇస్ నాట్ జోక్. తర్వాత ఇది 5 ఏళ్ళలో కూడా బాగా
తిరగడం మొదలుపెట్టాను. పబ్లిక్ ఇష్యూస్, 4-5 పోలీస్ కేసులు అయినాయి, పెద్ద పెద్ద కేసులు అయినాయి. కోవిడ్ టైంలో సర్వీస్ చేసినాము, ఇండ్ల గురించి కొట్లాడినాము, రకరకాల తర్వాత వరద బాధితుల గురించి కొట్లాడినాము. కొంచెం రీజనబుల్ పాపులారిటీ ఇన్ కాంగ్రెస్ యాజ్ అ కాంగ్రెస్ లీడర్గా ఖైరతాబాద్లో ఎస్టాబ్లిష్ అయినాను. అయిన తరుణంలో ఆయన డిస్టర్బ్ చేశాడు. సో ఆ డిస్టర్బెన్స్ ఏమైతే వెంట్ అనమాట. మనం ఇప్పుడు వెన్ దెర్ ఇస్ సో మచ్ ప్రెషర్ ఆన్ యూ లుక్ ఫర్ ఎ వెంట్. ఎక్కడో ఒక చిన్న సురాక్ దొరికితే సురాక్లోకి వెళ్ళి బయటపడ్డా. వెదర్ ఇట్ ఇస్ రైట్ రాంగ్ గాడ్ ఓన్లీ వుడ్ నో. ఓకే. మీరు చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తుంటారు, కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచైనా రేవంత్ రెడ్డి వర్క్ స్టైల్ని, ఆయన మైండ్ సెట్ని. సో అతని గూర్చి ఒక 2 పదాల్లో చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఏం చెప్తారు సార్ రేవంత్ రెడ్డి గూర్చి? ఈజ్ అన్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్, వన్. రెండవది సెల్ఫిష్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్ దట్ కేసీఆర్ హ్యాస్ లాస్ట్ ద ఎలక్షన్. ఆయన అనుకుంటుండొచ్చు నేను గెలిచినా అని. కేసీఆర్ గారు ఓటమి పాలైనరు అంతే. ఆయన ఓటమి పాలైనరు కాబట్టి ఆయన గెలిచిన. కానీ నేను గెలిచినా అని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. దట్స్ వన్. టూ, రేవంత్ రెడ్డి గెలుపు కాదా అంటే అమ్మా ఒకళ్ళ ఓటమి ఇంకొకళ్ళ గెలుపు అవుతుంది ఇన్ ఎ వెరీ బట్ ఐ డోంట్ సబ్స్క్రైబ్ దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్ కాంగ్రెస్ హెస్ వన్. ఇట్ ఈస్ బికాస్ పీపుల్ హ్యావ్ డిఫీటెడ్ కేసీఆర్ గారు. హీ హెస్ సిట్టింగ్ దేర్, దట్స్ ఆల్. ఏదో చిన్న చిన్న తప్పులు జరిగినాయి గవర్నమెంట్లో, చిన్న చిన్న తప్పులు జరిగినాయి. ధరణి వల్ల కావచ్చు, లేకపోతే ఇంకోదానో ఏదో చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉండటమో, ఇన్యాక్సెసిబిలిటీ, ఏదో మొత్తానికి చిన్న చిన్న తప్పులు జరిగినాయి. ఆ తప్పులను భూతద్దంలో చూపెట్టేటువంటి ఒక స్ట్రాటజీ, ఎలక్టోరల్ స్ట్రాటజీ, సునీల్ కనుగోలు లాంటి ఒక టీం రావటము, ఒక ఆర్గనైజ్డ్గా క్యాంపెయిన్ డ్రైవ్ చేయటం, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ పనిచేసినాయి. అదృష్టం కొద్ది లాస్ట్ 10 రోజుల్లో గెలిపది. ఇట్ ఈస్ నాట్ ఏ విక్టరీ. మీరు 2022, 23 ఎర్లీ స్టేజెస్లో కూడా గెలుస్తాడని ఉడికి నమ్మకం లేదు. ఇన్ ద పార్టీ అసలు రేవంత్ రెడ్డికే నమ్మకం లేదు ముఖ్యమంత్రి. ఇది చూసుకోవచ్చు బహుశా. సో దేర్ ఫార్ ఇక అంటే ఆయన ఏంటంటే ఆయన ఇమేజ్ ఏదైతే పోర్ట్రే అయిందో, ఆ పోర్ట్రే అయిన ఇమేజ్కు ఆయన లోపల మనస్తత్వానికి చాలా తేడా.